మరి రిజర్వేషన్ ఎందుకో మీకు అందరికీ సమానం కదా, పవర్ఫుల్ ఆఫ్ ఆల్, సూపర్ డైలాగ్ ఇస్తాం. బా అదిరిపోయింది అసలు. మీ చాలా మంది తెలియదు ఏంటంటే రిజర్వేషన్లు అనుకుంటున్నారు. ఏమంటే అది మాకు ఇచ్చే ఎక్స్ట్రా రిజర్వేషన్ కాదండి, అది మా వాటా. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వనరుల మీద అవకాశాల మీద హక్కు ఉంది. ఇక్కడ దళితులు 30% ఉంటే 30% అవకాశాలు వాళ్ళకి ఇచ్చి తీరాలి, వాళ్ళ వాటా అది. బీసీలు 50% ఉంటే 50% అవకాశాలు వాళ్ళకి ఇచ్చి తీరాలి, అది వాటా. గిరిజనులు 10% ఉంటే ఆ 10% వాటా వాళ్ళకి ఇచ్చి తీరాలి, అది వాళ్ళ వాటా. ఎవడబ్బ సొమ్ము కాదది, అది వాళ్ళ వాటా. ఇప్పటి వరకు రిజర్వేషన్లో మీరు ఎక్కువ తినేస్తున్నారు కొద్దిమంది. ఓసీ సోదరుల్లో చాలా మంది ఉత్తములు ఉన్నారండి, కానీ కొద్దిమంది అందులోకి దూరి వాళ్ళు ముసుగేసుకుని తిడుతూ ఉంటారు. అవతల తిడితే చూడరాడు మనకి ఓసీలందరినీ ఉన్న ఓసీలందరికీ అంటించేస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. నేను ఈ మాలల మీటింగ్ కోసం ఇన్వైట్ చేయడానికి వెళ్తే నాకు అక్కడ కొత్తపేటలోను అలాగే పీగన్నవరం అంబాజీపేటలోని అక్కడ కాపు సోదరులు వచ్చారు, పెద్దోళ్ళు, ఏజ్లో పెద్దోళ్ళు. తమ్ముడు నువ్వంటే మాకు చాలా ఇష్టం, నువ్వు మాట్లాడే విధానం మాకు అదిరిపోతుంది, అసలు సూపర్ చెప్తాం, మేము కాపులమే, కానీ ఎప్పుడు నీవే పుట్టాం. బాబా నమస్కారం.